మీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ నేను ఇనాగ్రేషన్ అప్పుడు బేగంపేట స్టోర్కి వచ్చాను. ప్లస్ నేను అన్ని దాదాపు టేస్ట్ చేశానండి. ఈ పర్టికులర్ మీరు ఏదైతే పెద్ద బ్రాండ్ అని చెప్తున్నారు హైదరాబాద్స్, అక్కడికి వెళితే కొంచెం ఐస్ క్రీమ్ అంటే సెలబ్రేషన్, ఐస్ క్రీమ్ అంటే రిచ్ ఎక్స్ట్రావగెంట్ కదా, ఆ ఫీలింగ్ రాదు. ఓకే అంటే కొంచెం ఓకే ఆరోగ్యం బాగుంది, ఓకే సహజ సిద్ధమైంది అన్నీ వస్తుంది తప్ప మీకు ఒక సెలబ్రేటివ్ అట్మాస్ఫియర్లో బట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అన్నది మీరు అది క్రాక్ చేయగలగడం మీ అంటే నేను యాక్చువల్గా అంటే మీరు అన్నారని కాదండి, ఒక 6 నెలలు 7 నెలల కిందట కూడా నేను ఇంట్లో మా ఫ్రెండ్స్ నెల్లూరుకి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కూడా అందరూ నాకు తెలియని విషయాలు వాళ్ళు ఎవరెవరో చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది నిజంగానే మనకి మంచి లక్ ఉందేమో, ఒక రకంగా అనుకున్నవన్నీ అందరికీ సక్సెస్ అవ్వాలని లేదు అనిపిస్తుంది ఒక్కోసారి. సో ఆబ్వియస్లీ అంటే ప్రతి ఇండస్ట్రీలో ఐఎమ్ అరైవింగ్, ఐ హ్యావ్ అరైవ్డ్ అనే ఒక ఫీలింగ్ అందరికీ వస్తుంది. ఓకే నేను సక్సెస్ సాధించాను అని. దానికి మీరు ఏమైనా కొలమానం పెట్టుకున్నారా? ఇన్ని అవుట్లెట్లని కానీ, ఇంత సంపాదన, లేకపోతే ఇంతమంది కస్టమర్లు ఇలాగా? అంటే నేను బీయింగ్ ఓపెన్ అండి, కొలమానం పెడితే ఎంటర్ప్రీనర్కి గ్రోత్ రాదండి, టార్గెట్స్ మాత్రం ఉండాలి అంతే. కొలమానం పెట్టామంటే వాడు అక్కడ ఆగిపోతాడు. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, ఇట్స్ అబౌట్ ద గోల్, నథింగ్ మోర్. ఐ బిలీవ్ ఇన్ దట్.